రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తలుడైన పౌలయ్య ఇలా మాట్లాడుతూ ఉన్నారు. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదవగా విందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనను ప్రభువు నందు ఉంటే వాడు ఎవరంటండి? నూతన సృష్టి. ప్రభువులోకి వచ్చిన వారు, ప్రభువుని నమ్మిన వారు, ప్రభువుని ఎరిగిన వారు ఎలాగుండాలంటండి? నూతన సృష్టిగా ఉండాలి. సమస్తం నూతనం, ప్రతి అణువు నూతనం, సమస్తం నూతనమైన సృష్టిగా, ఒక నూతనమైన వ్యక్తులుగా, ఒక క్రొత్త వ్యక్తులుగా మనం మారిపోతామంట. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, ఎవడైనా దేవుని యందుంటే, దేవునిని ఎరిగితే, దేవుని నామమును ఉచ్చరిస్తే, దేవుని నామమును బట్టి సంతోషగానములు చేస్తూ ఉంటే, తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎరిగి ఆయన యందు నూతన బలం పొందితే వాడు నూతన సృష్టి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఈ పగటిపూట పరీక్షించుకోండి. ప్రభువుని ఎరిగిన వద్ద నుంచి, బాప్తిజాలు పొందిన దగ్గర నుంచి నీ మాటలు మారాయా? నీ చూపులు మారాయా? నువ్వు నూతనంగా మారావా? బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి పాత ప్రాచీన స్వభావాలు పోయాయా? పాత పద్ధతులు పోయాయా? పాత డ్రెస్సింగ్ స్టైల్ పోయాయా? ఆ భయంకరమైన నిర్లక్ష్యం పోయిందా? ఆ భయంకరమైన వైఖరులు పోయాయా? నువ్వే పోయాయి అని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? లేదంటే ఎవరైనా నీకు సాక్ష్యం ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన మొట్టమొదటి విషయాన్ని పగటిపూట ప్రభు మనకి బయలుపరుస్తున్నారు. నేను మారానండి. ఆ సాక్ష్యం చాలదు. నీవు మారినట్లుగా, నీ బ్రతుకు మార్చుకున్నట్లుగా, నీ మాట తీరు మారినట్లుగా, నీ స్వభావం మారినట్లుగా, నీ వైఖరి మారినట్లుగా ఎవరైనా చెప్పగలిగే స్థాయికి వస్తే మనము నూతన సృష్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా మన గురించి అటువంటి సాక్ష్యం ఇవ్వగలిగితే మనం నూతన సృష్టి. మనకి మనమే చెప్పుకోవాలంటే నేనైతే బోల్డ్ చెప్పుకుంటాను నా గురించి. నేను సంవత్సరాలు అవుదిక తరగకుండా మాట్లాడుతూ ఉంటాను. ఎవరు గురించి ఎవరు చెప్పుకోవాలన్నా బోల్డ్ విషయాలు మాట్లాడుకుంటారు. కానీ నీవు మారినట్లు, నేను మారినట్లు పరాయి మనుషులు చెప్పగలిగితే, నీ ఇంటిలో తల్లిదండ్రులు చెప్పగలిగితే, నీ భర్త సాక్ష్యం ఇవ్వగలిగితే, నీ భార్య సాక్ష్యం ఇవ్వగలిగితే, పిల్లలారా నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వగలిగితే, నీవు ప్రభువునందు నూతన సృష్టిగా మారినట్లే. నేను చూస్తున్న వారు సాక్ష్యం ఇవ్వాలి. వీడు ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభులోకి వచ్చిన తర్వాత, ఉపదేశాన్ని పట్టుకున్న తర్వాత, ఉపదేశంను నమిలి మింగిన తర్వాత వీడు నూతన సృష్టిగా మారిపోయాడు. వీడి మాట కానీ, యాస కానీ, భాష కానీ, భావన కానీ, నడక కానీ, పద్ధతి కానీ, వైఖరి కానీ, వినయ విధేయతలు కానీ గంభీరాన్ని పుట్టిస్తున్నాయి, భీకరాన్ని పుట్టిస్తున్నాయి అని జనులు సాక్ష్యం ఇస్తే దాన్ని అంటారు ప్రభువునందు మనం నూతన సృష్టిగా మారిపోయాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనాను ఆయన యందు ఉంటే వారు ఎవరంటే నూతన సృష్టి. పాతవన్నీ గతించాయి, సమస్తం నూతనం, సమస్తం క్రొత్తగా. దేవునికి స్తోత్రం చెప్ప. మొత్తం నూతనంగా మారిపోవాలి. మన స్వభావం అంతా నూతనంగా మారిపోవాలి. అయితే ప్రభువునందు ఉన్నవారు నూతన సృష్టి అని అపోస్తలుడైన పౌలు గారు అన్నారు కదా. ఒక 2-3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుగా విందాం. నేను త్వరగా చెప్పి ముగిస్తాను, ఒక 20 నిమిషాల్లో. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యం రాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. క్రొత్త జన్మ అనండి. మళ్ళొక్కసారి, చివరిగా ఒక్కసారి. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు, ఈ మాటను బయలుపరుస్తున్నప్పుడు అక్కడ ధర్మశాస్త్రానికి సంబంధించిన వ్యక్తులు గొడవకు దిగారు. నువ్వు మాట్లాడుతుంది ఏంటో, ముసలివాడు తల్లి గర్భములోనికి వెళ్ళి మరలా జన్మించగలడా? నువ్వు మాట్లాడుతుంది ఏంటి? అసలు తప్పుడు బోధలని యేసు ప్రభు మీదకి యుద్ధానికి దిగాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? నీటి మూలంగా, ఆత్మ మూలంగా మరలా పుట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడంటాడు వాక్యం నాకు బాగా తెలుసని, వాడికి బీభత్సమైనటువంటి స్టేట్మెంట్ వాడు.
కొంతమంది ఉంటారండి, వాక్యం నాకు బాగా తెలుసని తింగర మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ యొక్క పైశాచిక ఆనందం, పైశాచికమైనటువంటి ఆ గర్వం, ఆ మైండ్కు బట్టి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. ధర్మశాస్త్ర పండితుడు, వాక్యమనే నొమిలి మింగివేసినటువంటి వ్యక్తి ముసలివాడు ఉన్నాడయ్యా. ముసలివాడు మరలా తల్లి గర్భములోనికి వెళ్ళడం జరిగిద్దా? మరలా కొత్తగా జన్మించడం జరిగిద్దా? నువ్వు మాట్లాడుతున్న బోధ ఏంటి? తప్పు బోధ మాట్లాడుతున్నావు అని యుద్ధానికి దిగాడు. కొంచెం ఎదరకండి, జరగండి. యుద్ధానికి దిగారు, వినుకుంటా జరగండి చక్కగా. యుద్ధానికి దిగితే యేసు ప్రభు వారు చెప్పారు, అయ్యా ముసలివాడు మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించాల్సిన అవసరము, చెప్పండి, జన్మించాల్సిన అవసరము లేదు. జన్మించాల్సిన అవసరం లేదు. మరలా వెళ్ళిపోయి మనిషికి ఒక్క జన్మే, అన్ని జన్మలు ఏమి లేవు. మీకు అర్థమవటానికి ఒక మాట, ఒక వ్యక్తికి భయంకరమైన యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. భయంకరమైన యాక్సిడెంట్, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. చాలా జాగ్రత్తగా వినండి. డాక్టర్స్ బతకడు చచ్చిపోతాడని చెప్పారు. చెప్పిన ఒక 5 గంటలకి లేదులేండి ఆపరేషన్ సక్సెస్ అయింది, బతికాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు జనం అంటారా అని చూసి, వరే నువ్వు చచ్చి బతికేవరా, నీ కొత్త జన్మరా అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చాడా? కాదు కదా. మరలా క్రొత్త లైఫ్ ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేయమని, క్రొత్త జీవితాన్ని స్టార్ట్ చేయమని. ఇక పాతది ఎట్లాగో పోయింది లేరా, నువ్వు చచ్చి బతికావు, నువ్వు క్రొత్తగా ఇది 2వ జన్మ అంటారు జనాలు. అలానే బాప్తీసం పొందిన తర్వాత దేవుడు మనకి ఒక నూతనమైన జన్మను ప్రసాదించారు. ఏమంటే మనం ఎలా బ్రతకాలి? ఒక నూతన సృష్టిగా మనం ఒక నూతనమైన వ్యక్తిగా మనం ఒక క్రొత్త జీవితాన్ని మనము చేయాలి. నేను నమ్ముతా ఉన్నాను, ఈ సంవత్సరం మనందరం క్రొత్త జీవితాన్ని చేయబోతున్నాం. చేస్తారండి మీరందరూ? ఇంకా పాత జీవితాన్ని కంటిన్యూ చేస్తారా? క్రొత్త జీవితం. మీరు మారాలి అనండి. నీ మాట, చూపు, మనస్సు, ఆలోచన, వైఖరి, పద్ధతి, నడక, పడక, తిండి, నిద్ర, నిర్లక్ష్యం, మొత్తం సమస్తం నూతనమైపోవాలి. క్రొత్త వ్యక్తిగా జర్నీ చేయాలి. దేవుడు నిజంగా ఈ అభిషేకాల తదనంతరం మనకు ఒక నూతన జీవితం ఇచ్చాడని నమ్ముతా ఉన్నాను. క్రొత్త జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. 21 రోజుల అభిషేకాలు కొండ పోతాలుగా మన తలల మీదకి, మన కడుపులోనికి బలంగా దూసుకొని వచ్చాయి. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే అనుకున్నాను, నూతనమైన సృష్టిగా మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రం. మనకిది మరొక జన్మ. మరలా న్యూ లైఫ్ని మనం లీడ్ చేయడానికి, న్యూ లైఫ్ని మనం కంటిన్యూ చేయడానికి, ఒక నూతనమైన జీవితాన్ని మనం ప్రయాణం చేయడానికి దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఒక క్రొత్త సంవత్సరం, ఒక క్రొత్త జీవితం. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ప్రభు మాట్లాడుతున్న మాట, మరలా మీరు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలంటే పాత వ్యక్తి మనలో ఏమైపోవాలి? చావాలి. స్తోత్రం చెప్పండి. ఒక క్రొత్త జీవితం, ఒక క్రొత్త జన్మ, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ ఎక్స్పీరియన్స్ ఈ సంవత్సరం మనం చేద్దాం. ఒక క్రొత్త వ్యక్తులుగా మనం బ్రతుకుదాం. చూసిన జనాలందరూ ఆశ్చర్యపోవాలి, వీళ్ళు ఎంత మారిపోయిందిరా బాబు ఈ సంవత్సరం. ఇంత దీనత్వం, ఇంత వినయం, ఇంత తగ్గింపు, మీరు ఒక క్రొత్త వ్యక్తిని చూస్తున్నానండి అని జనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అయితే ఒక పాస్టర్ గారికి కోపం వచ్చిందంట. ఎవరికి? పాస్టర్కే కోపం వచ్చిందండి. పాస్టర్ కోపం వచ్చిద్దా రాదా? వచ్చింది. కొంతమంది భక్తులు రాకూడదని కూర్చొని రావాలి, కానీ వస్తే కొన్ని మాటలు మాట్లాడకూడదు. పాస్టర్ గారు, ఒక పాస్టర్ గారు కోపం వచ్చి, నాకు కానీ కోపం ఇంకా ఎక్కువైందంటే బైబిల్ పక్కన పెట్టిన నువ్వు చచ్చిపోతావు అన్నాడంట. ఏం పక్కన పెడతాడంట? ఆయన కోపం పెరిగిపోతే ఆయన బైబిల్ పక్కన పెట్టేస్తాడంట. మన బతుకులు ఏంటి? చనిపోయిన బైబిల్ మన పక్కలో ఉండాలని మనం కోరుకుంటాం. స్తోత్రం చెప్పు. నువ్వు కోరుకోవా? అందరు బైబిల్ వదిలేసే బ్యాచ్లే కోపం వస్తే. అదేం దరిద్రం జీవితం అండి. నువ్వు కోపం వస్తే, కోపం పెరిగిపోతే, బీపీ షుగర్లు పెరిగిపోతే బైబిల్ పక్కన పెట్టడం ఏంటండి? అసలు దేవుడిని పక్కన పెట్టడం ఏంటండి? అసలు ఆ క్షణం ఊహించుకుంటే ఎట్లా ఉంటుంది? ఆ దైవజనుడు అంటాడు, నాకు గనక ఇంకా కోపం పెరిగిందంటే బైబిల్ పక్కన పెడితే చంపేస్తాను అంటున్నాడు.
అంటే ఒక వ్యక్తి బైబిల్ పక్కన పెట్టొచ్చా? దేవుణ్ణి పక్కన పెట్టొచ్చా? దేవుని పక్కన ఇక్కడ ఉండి నేను చంపేసొస్తానని మళ్ళీ చంపేసి వచ్చి మళ్ళీ కలవచ్చా? దేవుడు అప్పుడు కలుపుకుంటాడా? పొర్రపాటును కూడా ఆ పాత వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆడిని నేను చంపేస్తాను ఈ రోజున. నువ్వు బతకాలంటే ఆడు సావు. నువ్వు బతకాలంటే ఈ మాటలు నేను దీంట్లో దిగాను కానీ, దీంట్లోకి వచ్చాను కానీ సరిపోయింది, ఈ బోధలో ఉన్నాను కానీ సరిపోయింది, ఈ చర్చికి వెళ్తాను కానీ సరిపోయింది, లేకపోతేనా నా సంగతి నీకు తెలుసుగా, ఏమే నువ్వు చెప్పు. అవును పాస్టర్ గారు, అవును మామూలుది కాదు అని ఈమె. డబ్బా కొట్టేవాళ్ళు ఉంటారు కండి మనుషుల పక్కన. డబ్బాలు కొట్టాలండి, మనుషుల పక్కన ఉండాలి డబ్బాలు కొట్టేవాళ్ళు. నిజమే, ఇదివరకు ఆమట ఈమిట్ట ఆ మాటలు నీలో వస్తున్నాయి అంటే పాత వ్యక్తి నీలో చనిపోలేదు, క్రొత్త జన్మ నీలో రాలేదు. పొర్రపాటును కూడా ప్రాణం పోతున్న బైబిల్ పక్కన పెట్టకూడదు, ప్రాణం పోతున్న యేసు ప్రభువును వదలకూడదు. ఇక నీ నోట్లో నుంచి మాటలు వస్తున్నాయి అంటే నీలో పాత వ్యక్తి చావలేదు. నేను మారానని తక్కువ చూపు చూస్తున్నారా, తక్కువ అంచనా వేస్తున్నారా? ఒకసారి నేనేంటో చూపించినా అంటే వాడు ఉన్నాడు అయితే లోపల అని అట్ట దాచుకున్నావా? సమయానికి పిలుస్తానరా నువ్వు అట్ట ఉండిపో, కప్పేస్తాను ఎవడకు కనపడవు, సాటుగా ముసురుగా వచ్చేద్దు. కానీ ఒక్కోసారి ఈ జీవితం 25లో నువ్వు బ్రతికావేమో, 26లో నా ప్రభు అటువంటి జీవితం బ్రతకొద్దని పగటిపూట మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు క్రొత్తగా జన్మించాలి, నువ్వు ఒక నూతనమైన వ్యక్తిగా మారిపోవాలి. మొదటి మాట, మనం క్రొత్తగా జన్మించాలి అనండి. మనం క్రొత్తగా జన్మించిన వ్యక్తుల మాట తీరులు బైబిల్ పక్కన పెట్టేస్తాను, దేవుణ్ణి పక్కన పెట్టానంటే, రక్షణ పక్కన పెట్టానంటే, నేను గనక క్రైస్తవుని మర్చిపోయానంటే, నేను గనక చర్చికి వెళ్ళకపోయి ఉంటే, నేను గనక బోధలు ఎదగపోయి ఉంటే, నేను గనక అభిషేకం తీసుకోపోయి ఉంటే నా సంగతి ఏంటి, నేనేంటో తడాక ఏంటో చూపించేస్తానని ఎట్టి పరిస్థితులు కూడా నీ నోట నుంచి రాకూడదు, నీ మనస్సులో కూడా అనుకోకూడదు, నీ ఆలోచనలో కూడా రాకూడదు. అలా ఉంటే నీవు నూతన సృష్టి, నువ్వు క్రొత్తగా జన్మించిన వ్యక్తివి, నువ్వు ప్రభుతో బ్రతుకుతున్న వ్యక్తివి, నువ్వు ప్రభుతో ప్రయాణం చేస్తున్న వ్యక్తివి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక రెండో విషయం చూస్తే రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. క్రీస్తుతో నూతన జీవముతో నడక. అక్కడ మాట ఉంది, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు, మీరు క్లియర్గా నేను చెప్పిన మాటలు వినాలి. క్రీస్తుతో నూతన జీవముతో నడక. ఒకసారి క్లియర్గా చదవండి, ఆ మాట మాత్రం చదవండి, మొత్తం చదవబాకండి మీరు, ఆ మాట మాత్రం చదవండి. చదువు. నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. నూతన జీవము పొందిన వారమై క్రీస్తుతో నడక. ఒకసారి క్రొత్త నడక అనండి. మొదటిది క్రొత్త జన్మ, రెండవది క్రొత్త నడక. మన నడకలో మార్పు రావాలి అనండి. 26లో మన నడకలో మార్పు రావాలి అనండి గట్టిగా. మన నడకలో ఖచ్చితంగా మార్పు రావాలి. పరమగీత కన్యకని ఇలా వర్ణిస్తున్నాడు ప్రియుడు. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులతో నువ్వు ఎంత చక్కగా నడుచుచున్నావు అంటాడు. క్రొత్త నడక. మన నడక క్రొత్తగా మారాలంటే ఏం చేయాలి? ఎఫెసీ 6లో మనకు తెలిసిన విషయమే. సిద్ధ మనస్సు అని చెప్పబడుతున్న సువార్త అనేటువంటి జోడులు సంఘానికి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సిద్ధ మనస్సు అనే సువార్త అనేటువంటి జోళ్ళు మన కాళ్ళకి ధరింప చేసుకోవాలి. మనం క్రొత్తగా నడుస్తున్నామని ఎలా తెలుస్తుందంటే, సువార్త కొరకే మనం ఈ సంవత్సరం నడవాలి, సువార్త కొరకే మనం ఈ సంవత్సరం నడవాలి, సువార్త ప్రకటనకై మనం ఈ సంవత్సరం ప్రయాణం చేయాలి. అప్పుడు మన నడక ఎలా మారిపోద్దండి? క్రొత్తగా. సౌలు గార్ధబములు తప్పిపోయాయని దీర్ఘదర్శి వద్దకు వెళ్ళాడు, సమూయేలు వద్దకు. అయ్యా ఇట్లా నా గాడిదలు తప్పిపోయండి. ఆయన అంటాడు, నీవు ఎదురుగా వెళ్ళి నడువుము, నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఒక గుంపు ప్రవక్తల గుంపు నీకు ఎదురవుతుంది, వాళ్ళతో పాటు నువ్వు ప్రకటించు అన్నాడు.
మాకేమొచ్చు స్వామి, మమ్మల్ని ప్రకటించమంటున్నావంటే అలా ఏం మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడు, దేవునికి స్తోత్రం చెప్పు. క్రీస్తు నేడు పుట్టినంటే నువ్వు కూడా క్రీస్తు నేడు పుట్టినాడు. అలా ప్రభువు పునరుత్థానుడై సమాధిని చంపి సమాధి గుండెలలో నిప్పులను వెలిగించి సమాధిని చీల్చి బద్దలు చేసి లేగించాడంటే నువ్వు అదే చెప్పాలి. దేవునికి స్తోత్రం. ప్రభు నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు త్యాగమైపోయాడు, నీ పాపాలు ఆయన మీద వేసుకున్నాడు, మరలా ఆయన తిరిగి నీ కొరకు రాబోతున్నాడు. వారు ఏది చెప్తున్నావు అది మాట్లాడు. నీకు క్రొత్తగా మాటలు నేర్పక్కర్లా. ప్రవక్తలు ఏమి ప్రకటిస్తున్నారో అవే నువ్వు ప్రజలకు ప్రకటించవచ్చు. వాక్యం ఏమి చెప్పబడుతుందో అది నువ్వు ప్రజలకి ప్రకటించవచ్చు, అది నువ్వు ప్రజలకి చెప్పొచ్చు. సువార్తది. సువార్త నువ్వు పనిచేసే దగ్గర నువ్వెవరినైనా కొత్తగా కలుస్తున్నప్పుడు, మా ప్రభువు ఇలా వచ్చారు, నీ కొరకే ఆయన చనిపోయారు, నీ కొరకే ఆయన సిలువలో త్యాగమయ్యారు, నీ కొరకే ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చారు, ఆయన వెళ్ళిపోయారు, మరలా నీ కొరకే ప్రభు రాబోతున్నాడు, రక్షణ పొందు. ఇదేంటో తెలుసా? క్రొత్త నడక, సువార్తతో మనం నడక. దేవునికి స్తోత్రం. నీవు సువార్త చేస్తూ ప్రయాణం చేయి, దానిని క్రొత్త నడక. దేవుడు నిన్ను కూడా అంటాడు ఈ సంవత్సరం, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులతో ఎంత అందముగా నడుచుచున్నామని ప్రభువు ఈ సంవత్సరం మనకు సాక్ష్యం ఇస్తాడు. ఎంత అందంగా అంటే క్యాటువాకులు చేసుకుంటూ కాదు, ఇట్టాగా ఇంత చెప్పులు వేసుకొని స్తంభాలు చెప్పులు వేసుకొని క్యాటువాకులు నడిచి డామును పడింది ఒక దేవునికి ఇష్టం. చెప్పేది ఏనండి ఒక మాట, అందంగా నడుస్తున్నట్టు ఒంపు సొంపులు చూపిస్తే నడవటం కాదు, నువ్వు సువార్త చెప్తా నడుస్తూ ఉంటే అది అందమైన నడక. దేవునికి స్తోత్రం. అందరిని రక్షించబడు, మారు మనసు పొంది. ఈరోజైనా దేవుని తెలుసుకో, ప్రభుని తెలుసుకో. నీ కొరకైనా ఎన్ని త్యాగాలు చేస్తున్నాడు, ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు, తెలుసుకోండి. నువ్వు చెప్తా ఉంటే నీకు వీలు దొరికినప్పుడు, సమయం దొరికినప్పుడు, నీకు ఖాళీ దొరికినప్పుడు ఈ అపోస్తల బోధ గురించి, సహవాసం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు నీ నడక ఎలా మారిద్దంటే క్రొత్తగా. దేవునికి స్తోత్రం. అందంగా నడుస్తున్నావు అంటాడండి దేవుడు మనల్ని చూసి. అబ్బా ఎంత అందంగా నడుస్తున్నావు. నువ్వు అనుకోవచ్చు నీ నోటితోనే కదా చెప్పేదని. నువ్వు నోటితో చెప్తూ నడిచిన నడక అది ఎంత అద్భుతంగా ఉంటుందో. నువ్వు సువార్త కొరకై నువ్వు ప్రయాణం చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. నువ్వు దేవుని మాటలు చెప్పడానికే కొన్ని కుటుంబాలకు వెళ్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. నువ్వు దేవుని గురించి సంబోధించడానికే ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవునికి స్తోత్రం. ఆ నడకను చూసి దేవుడు అంటాడు, అబ్బా నా రాజకుమార పుత్రిక ఎలా నడుస్తుందిరా అని కొన్ని కోట్ల దూతలకి, ప్రధాన దూతలకి, పెద్దలకి ప్రభు చూపించి మురిసిపోతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ముందల మనము దేవుని గురించి ప్రకటించడానికి రెడీగా ఉండాలి. మన మనసు అది సిద్ధ మనసు అనే జోళ్ళు. మనం దేవుని మాట చెప్పడానికి మనము ప్రిపేర్ అయిపోవాలి, మనం సిద్ధమైపోవాలి, మనం రెడీగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా రెడీగా ఉన్న హృదయంతో మనం ప్రకటిస్తూ ప్రయాణం చేస్తే ఈ సంవత్సరం మన నడక నూతనంగా మారిపోద్ది, అద్భుతంగా మారిపోద్ది. పరమగీతములు 7 మన బ్రతుకులో జరిగిపోద్దండి. పరమగీతములు 7వ చరణం 7వ అధ్యాయం మన జీవితంలో జరిగిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరేం చూడక్కర్లేదు, అక్కడే ఉంది ఆ మాట, రాజకుమార పుత్రిక అని పాదరక్షకుని ఎంత అందంగా. ఏమి చూడక్కర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కీర్తనలో 2వ కీర్తన ఇలాగ రాయబడి ఉంది. 7-8 చరణాల్లో 2వ కీర్తన 7-8 చరణాలు ఇలా ఒక మంచి మాట రాయబడి, నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. పుట్టంగాల్ని ఏం అడగమంటున్నాడు యేసు ప్రభు? జనాలను అడుగు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యంగా. ఒక వ్యక్తి పుట్టంగాల్ని ఏమడగాల? జనాలని స్వాస్యంగా అడగాల, కుటుంబాలను రక్షించుకోవాలా, బంధువర్గాల్ని సేఫ్ జోన్లో పెట్టాలి. పుట్టడం అంటే ఏంటి? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి చిన్నపిల్ల వాళ్ళు కాదు కదా, మనము ఎలాగ పుడుతున్నామంటే క్రొత్త జన్మ. దేవుడు న్యూ లైఫ్, న్యూ బోర్న్ మనకిస్తున్నాడు. ఈ రోజు నుంచి ఒక క్రొత్త నడక మనకిస్తున్నాడు. మనం క్రొత్తగా జన్మిస్తున్నాము, క్రొత్తగా జన్మించేసాము. మనం అడగాల్సిన ఫస్ట్ బహుమానం ఏంటంటే, నాకు జనాల్ని స్వాస్యంగా ఇవ్వు. రాహాబు అడిగిందా లేదా మాట? వేశ్య, పచ్చి వ్యభిచారి ఆవిడ. అలాంటి వ్యక్తి ఏముందో తెలుసా? నేను రక్షించబడితే కాదు, నా తల్లిదండ్రులు రక్షించబడాలా, నా బంధువర్గాలు రక్షించబడాలా, నీ బిడ్డలందరినీ రక్షించుకోవాలా. అయితే ఒక మాట మాట్లాడారు వేగుల వారు.
అయితే వాళ్ళని ఇంట్లో తెచ్చిపెట్టుకో, రక్షిస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంట్లో తెచ్చిపెట్టుకో, రక్షిస్తానన్నాడు. ఇంట్లో తెచ్చిపెట్టేసుకుంది. ఏమండి, ఒక వేశ్య తన కుటుంబాన్ని రక్షించుకుందండి. నువ్వు పుట్టిన వెంటనే ఏం చేస్తావు? ఈరోజు పుట్టానని కేక్ కట్ చేసుకుంటావు, హ్యాపీ బర్త్డే టు ఎనపాడి వెళ్ళిపోతావా? జనాలను స్వాస్యంగా ఇంకెవరెవరు మారలేదో నీ బంధువుల్లో, తోటికోడలు, ఆడబడుచులు, మరుదులు, బామరుదులు, బావులు ఎవరెవరు మారలేదు. ఒకసారి నీ మైండ్లో తెచ్చుకో. మీ అన్నయ్యలు, మీ అక్కలు, మీ చెల్లెళ్ళు ఒకసారి జ్ఞాపకం చేస్తుందాం. వారి కొరకు రోదన చేద్దాం, వారిని స్వాస్యంగా అడుగుదాం, వారిని మనం సంపాదించుకుందాం, వారిని ఉగ్రతలోనికి వెళ్ళకుండా మనం కాపాడుకుందాం. దేవుని మాటలు చెప్తూ, దేవుని వాక్కులు చెప్తూ, దేవుని సూక్తులు చెప్తూ, దేవుని బోధన మనం వివరిస్తూ, అపోస్తుల బోధన వారికి పరిచయం చేస్తూ, దేవుని ప్రేమను పరిచయం చేస్తూ, దేవుని మాధుర్యాన్ని పరిచయం చేస్తూ, దేవునికి స్తోత్రం. మనము ఈ పగటి పూట చాలా విశ్వాసంగా ఉండాలి. ఒక వేశ్య తన కుటుంబాన్ని రక్షించుకుంది. నేను ఇంత ప్రార్థన చేస్తూ, ఇంత కన్నీరు కారుస్తూ, ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర నీతిగా నేను బ్రతుకుతున్న నేను ఎందుకు కాపాడుకోలేను? ఈ రోజున కసి రావాలి మనలో, ఈ రోజున ఒక ధైర్యం రావాలి మనలో. నేను క్రొత్తగా, నేను నూతన సృష్టిగా ప్రభు నన్ను మార్చేస్తున్నాడు కనుక నేను జనములను స్వాస్థ్యంగా నేను పొందుకోవాలి. నా బంధువులందరినీ రక్షించాలి, నా బంధువులందరినీ రక్షించాలి, నేను సేఫ్ జోన్లో పెట్టాలి. ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు నేను కన్నీరు కార్చాలి. వారిని ప్రభు కొరకు నేను సంపాదించి ప్రభుకి నేను బహుమానంగా ఇవ్వాలి. నువ్వు ఏదైనా ప్రభుకి గిఫ్ట్ ఇచ్చే ఆలోచన నీకుంటే జనాన్ని మార్చి నా ప్రభు చేతిలో పెట్టు. అదే నీ కర్తవ్యంగా మార్చుకో. నీ పని నువ్వు చేసుకో. వీలైన సమయాల్లో, సమయం దొరికిన వేళల్లో దానిని మిస్ చేసుకుండా సద్వినియోగం చేసుకొని నీ కుటుంబాల కొరకు వేడవటం, మొరపెట్టడం, ప్రార్థన చేయండి. మనం ఒక్కలమే రక్షించబడితే ఎలా కుదురుతుంది? మనం ఒక్కలమే భాగ్యం పొందుకుంటే ఎలా కుదురుతుంది? మనం ఒక్కలమే అభిషేకాలు పొందుకునే దేవుని కృపలో ముందుకెళ్తే ఎలా కుదిరిద్ది? మన కుటుంబాలు కూడా దీవించబడాలి కదా, మన కుటుంబాలు కూడా 27లో రావాలి కదా, మన కుటుంబాలు కూడా ఇక్కడ దేవుని బోధన వినాలి కదా, మన కుటుంబాల మీద అభిషేకాలు రావాలి, మన కుటుంబం మీద క్రొత్త తైలాలు పోయబడాలి, మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి. నువ్వు ప్రార్థన చే తీవ్రంగా. క్రొత్తగా పుట్టిన వాళ్ళలో తపనిది. నెక్స్ట్ ఇయర్ నా కుటుంబాన్ని నేను తీసుకురావాలి ప్రభువా. మాటను వినని కుటుంబాలు, లొంగని కుటుంబాలు, వ్యత్యాసమైన కుటుంబాలు, ధనాపేక్షతో ఉన్న కుటుంబాలు, మోహముతో ఉన్న కుటుంబాలు, అసలు నువ్వంటే ఇష్టం లేని కుటుంబాలు నేను పట్టుకురావాలి. ఆ కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. మొట్టమొదటిగా చెప్పండి, క్రొత్త జన్మ అనండి. రెండవది ఏంటిది? క్రొత్త నడక. మూడోది చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి చదవండి ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైనా అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒకసారి నా వైపు చూసి ఈ మాట చెప్పండి. ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలనండి, నవీన స్వభావం ధరించుకోవాలి అనండి. నవీన స్వభావం అంటే నూతన స్వభావం అని అర్థం. ఓకేనా? ప్రాచీన స్వభావం వదిలిపెట్టి నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. క్రొత్త స్వభావం, నూతన స్వభావం. మొదటి మాట క్రొత్త జన్మ, క్రొత్త నడక, క్రొత్త స్వభావం. స్వభావాల్లో మార్పులు రావాలి. అక్కడ రాయబడిన మాట ప్రాచీన స్వభావం అంటే ఏంటో మనము ఒక 2 విషయాలు మనం తెలుసుకుందాం. కొన్ని విషయాలు దాన్ని బట్టి. ప్రాచీన స్వభావం ఎలా ఉంటుందంటే దురాశలు అని రాయబడి ఉంది మనం చదివిన వాక్యంలో. ప్రాచీన స్వభావం దురాశలు అంటే విడిచిపెట్టిన వాటిని మరలా కోరుకోవటం, వదిలేసిన వాటి వైపు మరలా వెళ్ళటం, ఇక నాకు వద్దు అనుకున్నవి మరలా దర్శించటం, మరలా చూడటం, మరలా కలవటం, మరలా మిక్సీ అయిపోవటం, మరలా అదంతా మన బాడీకి పూసుకోవటం. దానిని ప్రాచీన స్వభావం అంటారు, దురాశలు కలిగిన స్వభావం అంటారు. విడిచిపెట్టిన దానిని మరలాను అతికించుకుంటే, అంటించుకుంటే, రాసుకు పూసుకుంటే, మరలా దానిలోనికి వెళ్ళిపోతే కుక్క తన వాంతికి తిరిగి వెళ్ళినట్లుగా మనం వెళుతుందని ప్రాచీన స్వభావాలు అంటారు. నూతన స్వభావం ఎలా ఉంటుందంటే ఎక్కడున్న క్వాలిటీ తగ్గదు మనలో. దేవునికి స్తోత్రం. నూతన స్వభావంలో ఉన్న క్వాలిటీ ఏంటంటే వద్దు అంటే వద్దంతే. ఇక వాటి జోలికి వెళ్ళరు వాళ్ళు. ప్రాణం పోతున్నా వెళ్ళరు. వినండి, ప్రాణం పోతున్నా వెళ్ళరు. ప్రాచీన స్వభావం అనుకో, ప్రాణం పోవక్కర్లా వెళ్ళిపోతారు. చాలామంది ప్రాచీన స్వభావంలో ఉన్నారు.
విడిచిపెట్టినవన్నీ కొంతమందిలో కనపడుతున్నాయి, వదిలేసినవన్నీ కొంతమందిలో కనపడుతున్నాయి. నాకు ఏది వద్దనుకున్నావో ఇప్పుడు దాంతోనే నువ్వు ఉంటున్నావు. నాకు ఎవరు వద్దనుకున్నావో వారితోనే ఉంటున్నావు. నాకు ఏది దూరం అవ్వాలనుకున్నావో దానికే దగ్గరగా ఉంటున్నావు. నేను ఏమి వదులుకోవాలనుకున్నావు దాంట్లోనే మునిగిపోతున్నావు. అదెంత ప్రాచీన స్వభావం. ఈ పగటిపూట ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రాచీన స్వభావాలను వదిలిపెట్టాలి. అది దురాశలు కలిగిన స్వభావం. అది ఏది గతంలో వద్దనుకున్నావో, దేన్ని విడిచిపెడతాను అనుకున్నావో, దేనికి దూరం అయిపోతాను అనుకున్నావో, ఏ కాంటాక్ట్లు తీసేస్తాను అనుకున్నావో, ఏది ఆడననుకున్నావో, ఎవరితో మాట్లాడననుకున్నావో, ఎక్కడికి వెళ్ళననుకున్నావో, ఎక్కడ కూర్చొని అనుకున్నావో, ఎవరితో తినననుకున్నావో, దేనిని సమర్పించుకున్నావో, దేనిని ప్రతిష్ఠించుకున్నావో, దేనికి దూరంగా ఉన్నావో, దేనికి వైరాగ్యం కలుగున్నావో, వాటన్నిటికీ మరలా దగ్గర అయిపోవటం, టెంప్ట్ అయిపోవటం, దగ్గరగా వెళ్ళిపోవటం, అవన్నీ మరలా నీలోనికి ధరించుకోవటం, దీనిని ప్రాచీన స్వభావము అంటారు. ఈ సంవత్సరంలో కూడా నువ్వు ప్రాచీన స్వభావంతో ఉంటే నేను ఎవడూ బాగు చేయలేడు. నీకు నూతన స్వభావం ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. ఈ నూతన స్వభావం కలిగిన వారి క్వాలిటీ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎక్కడున్న క్వాలిటీ తగ్గదండి. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి పడేని యోసేపులాగా ఉంటారు. యోసేపుని ఎక్కడ తీసుకెళ్ళి పడేని మనోడు కింగే. పాపం విషయంలో వద్దు అనుకుంటే చేయడండి, అసలు సమస్య లేదు. దేవుడు వద్దన్నాడా ముట్టుకోడు, వెళ్ళొద్దన్నాడా వెళ్ళడు, మాట్లాడొద్దని మాట్లాడు. అది వాళ్ళకి స్వప్రయోజనమైనప్పటికీ కూడా, వాళ్ళ సంతోషాన్ని తీర్చేదైనప్పటికీ కూడా, ఒక్కసారి దేవుని వద్ద నుంచి వద్దు అన్నారా ఆగిపోతుంది. దీని పేరు నూతన స్వభావం, నవీన స్వభావం అన్నారు. ఒక్కసారి ఫిక్స్ అయితే చచ్చిందాక వాళ్ళు దాంట్లోనే ఉంటారు. ఇటువంటి క్వాలిటీ మీలో వచ్చిందా? రావాలి. ముచ్చగించటాలు ఉండవు, రావాల్సిందే. నూతన స్వభావాలు, నవీన స్వభావాలు ఈ పగటి పూట మనం ధరించుకోవాల్సిందే. వద్దు అన్న దాని జోలికి మనం వెళ్ళకుండా మానేయాల్సిందే. విడిచిపెడతానన్నది ఇక శాశ్వతంగా వదలాల్సిందే. వెళ్ళను అన్న చోటికి ఇక ఎప్పటికీ వెళ్ళకుండా ఉండాల్సిందే. మాట్లాడను అనుకున్న వారితో ఎన్నిటికీ మాట్లాడకుండా ఉండాల్సిందే. నేను ముట్టుకోను అనుకున్న దానిని ముట్టుకోకుండా చచ్చిందాక బ్రతకాల్సిందే. నీ కష్ట పరిస్థితుల్లో, దుఃఖ పరిస్థితుల్లో, వేదన పరిస్థితుల్లో వదిలేసినవి ఆ టైంలో నీకు హెల్ప్ అయ్యే విధానం ఉన్నా కూడా వెళ్ళకూడదు. అంతగా తీర్మానం తీసుకుని ఈ సంవత్సరం మనం జర్నీ చేయాలి. అలా ఉంటే దేవుడు చూసి నేను అధికంగా ఆశీర్వదిస్తాడు. నూతన స్వభావంలో ఒక వ్యక్తి ఎలా ఉంటాడో నువ్వు చూపించు. నూతన స్వభావాన్ని ధరించుకున్న ఒక స్త్రీ ఎలా ఉంటుందో నువ్వు చూపించు సమాజానికి. నూతన స్వభావం, నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి పురుషుడు ఎలా ఉంటాడో మీరు చూపించండి ప్రజలకి. గొంతు మీద కత్తి వస్తున్నా సరే నిక్కచ్చిగా నిలబడు. నేను వద్దనుకున్నానంతే, నేను అసలు నాకు వద్దు, నేను చేయను, నేను రాను, నేను మాట్లాడను, నేను కూర్చోను, నేను తిన్ను, నాకు అటువంటి వద్దు. ఒకటి మన జీవితంలో నిర్ణయం తీసుకుంటే అది చనిపోయిందాక మనం చేయగలగాలి. అది ప్రభు రాకడ మన పోకడ వరకు మనం చేయగలగాలి. దాని పేరే నూతన స్వభావం. అనండి ఒకసారి, నూతన స్వభావం గట్టిగా అనండి. ఎవరికి రావాలి? రావాలి, వచ్చేయాలి. ఇప్పటి వరకు నువ్వు ప్రాచీన స్వభావంలో ఉండిపోయావు. వదిలేసినవన్నీ మరలా గిల్లుకుంటా, ఇగిలించుకుంటా, ముచ్చటించుకుంటా, ఇక అదే జీవితం సరిపోతుంది. ఇక పూర్తిగా దాని జోలికి వెళ్ళకుండా కొత్త సంవత్సరంలో క్రొత్త స్వభావంతో ముందుకెళ్ళిపోదాం. నూతనమైన అసలు నీ స్వభావాన్ని చూసి అపవాదిగడికి చెమటలు పట్టిపోవాలి. బాబు వీళ్ళేందిరా బాబు అండి. యోసేపు స్వభావాన్ని చూసి వాడు తల ఎన్నిసార్లు బాదుకున్నాడో గోడకి అనుకుంటా నేనైతే. పాపము చేసే అవకాశం వచ్చినా నో చెప్పగలవా నువ్వు? ఎన్వో నో అనేది మన దగ్గర ఉండాలి. నువ్వు ఎన్వో నో చెప్పగలిగితే ఇక తిరగలేదు మన జీవితంలో. నాకు వద్దు, అది మంచిది కాదు, నా ప్రభు చెప్పలేదు, నా ప్రభు వద్దన్నారు, నా ప్రభు అలా చేయొద్దన్నారు, అది చాలా చెడు కార్యాలు. ఒక యోసేపు క్వాలిటీ బ్రతకాలండి. అటువంటి క్వాలిటీతో బతకాలి క్రైస్తవులు. అటువంటి క్వాలిటీని మెయింటైన్ చేయాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక
ఒక్కసారి తీర్మానం తీసుకున్నామంటే, ఒక్కసారి మాట ఇచ్చేసామంటే, ఒక్కసారి దిగామంటే, ఒక్కసారి పందెంలో నిలబడ్డామంటే కప్పు కోసమే పరిగెత్తాలి కానీ వెనక అంజు వేసే అసలు దాఖలాలు మన జీవితంలో కనపడకూడదు. సిగ్గు మాలిన బతుకులు మనం బతకూడదు. రోషం తక్కువ జీవితాలు మనం జీవించకూడదు. ఒక పౌరుషంతో ఈ సంవత్సరం మనం ప్రారంభిద్దాం. ఒక పౌరుషమైన జీవితాన్ని చేద్దాం. ఒక రోషం కలిగిన జీవితాన్ని చేద్దాం. ఒక మంచి సమర్పణ కలిగిన జీవితాన్ని చేద్దాం. ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఒకే రకంగా ఉండాలి. ఇక చివరిగా చెప్పి ముగిస్తాను. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 24లో ఒక చక్కని మాట ఉంది చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 24 వచ్చిన కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. దేవునికి మహిమ కలుగునుగాక. క్రొత్త తైలం పొర్లి పారుతుంది అనండి గట్టికోసారి. నీ మీద, మన మీద క్రొత్త తైలం పొర్లి పారుతుందట. ఏమండి? క్రొత్త సంవత్సరం క్రొత్త జన్మ, క్రొత్త సంవత్సరం క్రొత్త నడక, క్రొత్త సంవత్సరం క్రొత్త స్వభావం, క్రొత్త సంవత్సరం క్రొత్త తైలం. అన్నీ క్రొత్త, అన్నీ నూతనమే. ఇవన్నీ నూతనంగా ఉండి నువ్వు పచ్చి మారిపో. నూతనంగా నువ్వు నూతన సృష్టికి మారిపో. అన్ని దేవుడు ఫ్రెష్ ఇచ్చేస్తున్నాడు, నూతనమైనవి ఇచ్చేస్తున్నాడు, క్వాలిటీ కలిగిన ఇచ్చేస్తున్నాడు. క్రొత్త తైలము గానుగుల మీదగా పొర్లి పాలుతుందట. యోవేలు ప్రవచిస్తూ, యోవేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అదే కీర్తనాకారుడైతే ఇదే మాట అంటాడు, ఆనంద తైలం అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన అలా పాడాడు. ఈ క్రొత్త తైలాన్ని ఆయన అలా పాడాడు, ఆనంద తైలం అంటాడు. ఈ క్రొత్త తైలం మనకి నిత్యము సంతోషాన్ని ఇస్తుందంటండి. ఈ క్రొత్త తైలం శత్రువుని భయం కలిగిస్తుందంటండి. ఈ క్రొత్త తైలం గొప్ప విజయాన్ని మనకిస్తుందంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దీనినే కీర్తనకారుడు ఆనంద తైలము. ఈ తైలం మన తలల మీదకి 21 దినములు నాన్ స్టాప్గా దిగొచ్చిందండి. ఎంత సంతోషం ఉందో ఈ తైలములో, ఎంత ఆనందము కలదో ఈ తైలములో, ఎంత పరవశించి గంతులు వేయగలిగిన సంతోషము ఈ నూతన అభిషేక తైలములో ఉందే అని ప్రభు ఈ పగటి పూట నీతో మాట్లాడుతున్నాడు. నేను నీ పైకి క్రొత్త తైలమును పంపాను. ఆ క్రొత్త తైలము గానుగుల మీదగా పొర్లి పారుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సంఘం మీదకి క్రొత్త తైలం వచ్చింది. దేవునికి స్తోత్రం. నూతనమైన అభిషేకాన్ని దేవుడు సంఘం మీదకి విడుదల చేశాడు. కాబట్టి రోజు నుంచి క్రొత్త జన్మతో, క్రొత్త నడకతో, క్రొత్త స్వభావంతో, క్రొత్త తైలంతో చెలరేగిపోతాం. క్రొత్తగా న్యూ బోర్న్, ఒక మంచి వ్యక్తులుగా, ఒక మంచి స్వభావం కలిగిన వ్యక్తులుగా, ఒక మంచి జన్మను జన్మించిన వ్యక్తులుగా, ఒక మంచి నడకతో మనం ప్రయాణం చేసే వ్యక్తులుగా, ఒక క్రొత్త తైలం, ఒక నూతనమైన అభిషేకంతో మనం ప్రయాణం చేద్దాం. ఈ ప్రయాణాన్ని ఆపే దమ్ము ఏ శత్రువుకి లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఇంపార్టెంటే. ప్రతిరోజు నీ మీదకి వచ్చిన అభిషేకం ఇంపార్టెంటే. ప్రతిరోజు దేవుడితో దేవుడితో మాట్లాడిన మాట ఇంపార్టెంట్. 26 అంతా ఆ వాక్యాలు, ఆ వాగ్దానాలు, ఆ అభిషేకాలు మనలో అనేక మంది చూడబోతూ ఉన్నారు. ఇన్ని దినములు ప్రయాసపడి వచ్చావు కదా, ఇన్ని దినములు ఉపవాసంతో వచ్చావు కదా, ఇన్ని దినములు దుఃఖంతో వచ్చావు కదా, ఇన్ని దినములు ఏడ్చావు కదా, ఇన్ని దినములు దుఃఖం, ఇన్ని దినములు ఏడుపు, ఇన్ని దినములు నిట్టూర్పు, ఇన్ని దినములు ప్రయాస 365 రోజులు విజయానికి మనల్ని నడిపిస్తుంది. 365 రోజులు దిగ్విజయానికి, దిక్కులు పెక్కుటిల్లెల బలమైన విజయానికి మనల్ని తీసుకుపోతా ఉంది. బలమైన కార్యసిద్ధి జరగటానికి మనం నడిపించబోతా ఉంది. ఒక నూతనమైన వ్యక్తులుగా, క్రొత్త వ్యక్తులుగా, క్రొత్త నడకతో, క్రొత్త స్వభావాలతో, క్రొత్త తైలాలతో మనం నడిపించబోతా ఉన్నా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభువునందు ఉన్నవాడు నూతన సృష్టి. దేవుడు మనందరు నూతనంగా మార్చేశాడు. కొత్తగా ప్రభు మార్చేశాడు. ఈ క్వాలిటీ మనకు తగ్గకుండా ఈ క్వాలిటీని ఇలానే మెయింటైన్ చేయండి. ఈ క్వాలిటీని ఇలానే మెయింటైన్ చేస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ, మీ జీవితాలు మీరు చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి. అద్భుతమైన దిగ్విజయాలు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. పరిశుద్ధత విషయంలో, ఆత్మీయ విషయంలో, భౌతిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, ప్రతి రంగంలో అద్భుతమైన విజయాలు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. మీరు క్రొత్తగా జన్మించిన వారై, క్రొత్తగా నడుస్తున్న వారై, క్రొత్త స్వభావాలతో, క్రొత్త
కొత్త తైలముతో లాగుని సంవత్సరం ప్రయాణం చేద్దాం. అన్ని నూతనమైన మార్గాలు ఎదురవుతూ ఉంటాయి, నూతనమైన అభిషేకాలు ఎదురవుతూ ఉంటాయి, నూతనమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి, నూతనమైన అద్భుతాలు ఎదురవుతూ ఉంటాయి. మునుపు ఎన్నడూ చేయని భీకర కార్యాలు దేవుడు నీ కొరకే చేయడానికి సిద్ధమైపోతూ ఉంటాడు. నూతనమైన అద్భుతముల చేత దేవుడు మన కుటుంబాలను నింపి నడిపించునుగాక.